హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. మన ఛానల్లో బర్రె పాల వీడియోస్ పెడతాం కదా, ఆ వీడియోస్ అయితే చాలామంది ఇష్టపడతారండి. అక్క పాల వీడియోస్ చేయని చెప్పి పనిమాల అడుగుతారు కామెంట్ పెట్టేసి. వాళ్ళ కోసం కంపల్సరీ బర్రె పాల వీడియో అయితే కంపల్సరీ పెడతానండి. అయితే చిన్న రిక్వెస్ట్ అండి నాది, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ఉపయోగపడుద్దండి. ప్లీజ్ అండి, చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. థంబ్నెయిల్ చూసారు కదండి, చూసి ఏమైందో ఏంటో అనుకుంటున్నారా? అయితే చెప్తా, వినేసేయండి. ఆ రోజు సంక్రాంతి పండగ అండి. పండగ అయితే మా అమ్మాయికి మామూలుగా ఒంట్లో బాగాలేదు, ఇంకా మెడిసిన్ తెచ్చుకోవడం కానీ ఆయన విజయవాడ వెళ్ళారు. ఇంకా మేమేం పిండి వంటలు వండుకుంటున్నాం అత్తయ్య నేను. ఇంకా పొద్దున్నుంచి అది మేత తినట్లేదండి, మేత తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు. పడుకోనేమో లేవట్లేదు అంతసేపు ఉన్నా సరే. ఏంటా అని అర్థం కాలేదు. ఇట్లా పూట గడిచింది, మధ్యాహ్నం దాకా చూసాం అట్లనే. ఇంకా టైం వచ్చేసి 3 అవుతుందండి. 3 అయినా కూడా ఇంకా లేవట్లే, ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా పైకి లేవలేకపోతుంది. ఎంత కొట్టినా కూడా అసలు లేవట్లేదండి పైకి. అసలు కళ్ళు తేలేసేసి ఇంకొక నిమిషం ఏమనిపించిందంటే అసలు ఇది చనిపోయిందా అన్నట్టు అనిపించింది. దాని శ్వాస కూడా ఎక్కడో ఆడుతుందండి. అయితే కాల్షియం ఏమైనా పడిపోయిందేమో అనుకున్నాం. కాల్షియం పడిపోయినా కొద్దిసేపటికైనా కొంచెం నార్మల్ అవుద్ది కదా, అది అట్లా కూడా అవ్వట్లేదండి. అసలు పొట్ట అది ఇంత లావు అయిపోయి అసలు లేవట్లేదు అసలు అది పాపం. అసలు అట్లా అయిపోయింది దాని పరిస్థితి. అయితే మేమేమనుకున్నామంటే కాల్షియం ఏమన్నా తగ్గిందేమో, దానివల్ల లేవట్లేదేమో అనుకున్నామండి. నిజంగా మనుషులకి వచ్చినట్టు గ్యాస్ నోరు లేని జంతువులు కూడా వస్తుందన్న సంగతి అప్పుడు దాకైతే మాకు తెలియదండి. నిజంగా బర్రెలకు కూడా గ్యాస్ పట్టిద్దా అని అసలు మాకు భలే విచిత్రంగా అనిపించింది. ఇంకా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చి దానికి చూడు అసలు ఎట్లా ఉందో, దానికి ప్యాస్ కూడా నడవలేదండి అసలు ఆ రోజు. ఏంటి ఇంకెట్లా అయిపోయింది, అసలు ముందు అర్జెంట్గా వెళ్ళి డాక్టర్ గారు తీసుకురాపో పశువుల డాక్టర్ని అంటే, ఇంకా బాగా వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చాడండి. ఆయన వచ్చాక చెకింగ్ చేసి గ్యాస్ పట్టేసింది బాగా, అందువల్ల ఇది ఇట్లా అయిపోయింది. అయితే కాల్షియం కూడా డౌన్ అయిపోయింది, పెడదాము చూద్దాం, ఏమో ఇంక తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, నమ్మకం అయితే చెప్పమని చెప్పేశారండి ఆయన కూడా. అయితే మనం ఇంజక్షన్ చేసుకుంటాం కదండి సూది, ఆ సూది పెట్టి దాని పొట్ట మీద ఇట్లా గట్టి గుచ్చారండి. గుచ్చి ఒక చేతితో సూది పట్టుకొని ఒక చేత్తో ఇట్లాగా మన అరచేతితో దాన్ని పొట్ట గట్టిగా పట్టుకొని ఒత్తుతుంటే ఆ గ్యాస్ అనేది బయటకు వస్తుందండి సౌండ్. అదైతే వినిపించాడు ఆయన, ఇదిగో ఇదే గ్యాస్ అని చెప్పి. మాకైతే నిజంగా అండి చాలా వింతగా అయితే అనిపించింది మాకు. అసలు బర్రెలకి గ్యాస్ ఏంటని అసలు మాకు నిజంగానే అర్థం కాలేదు. పాపం అసలు ఎంత అల్లాడిపోయిందండి. అదే మనుషులు అయితే మనం నోరు ఉంది కాబట్టి చెప్పుకోలేస్తాం, అదేం చెప్పుకోలేదు, మాకేం అర్థం కాలేదు. కొంచెం లేట్ అయిన అయితే నిజంగా అసలు ఈ బర్రె అప్పుడే చనిపోయేదండి, అసలు ఇప్పుడు దాకా కూడా ఉండేది కాదు. నిజంగా ఆ రోజు అయితే చాలా భయం వేసింది. అయితే ఆయన అన్నాడు ఒక ఇంజక్షన్ ఉంటుంది, అదైతే మరి ఇక్కడ దొరకదు, మళ్ళీ టౌన్ వెళ్ళి తీసుకురావాలని చెప్పాడండి. సరే ఇంకా రాసిస్తే ఇంకా బాగా అప్పటికప్పుడు వెళ్ళి అయితే తీసుకొచ్చాడు దాన్ని. తీసుకొచ్చాక కూడా అది చేస్తే మరి చూడాలి మరి ఎట్లా ఉంటుందో, ఎట్లయినా కొంచెం నమ్మకం తక్కువే, చెప్పలేమని వాళ్ళు చెప్పేస్తారండి, ట్రై చేద్దామని చెప్పి. నిజంగా మామూలుగా అయితే ఆ మెడిసిన్ వాటి మీద పనిచేయడానికి 2-3 గంటలు అయితే పట్టిద్దంటండి. అయితే తెచ్చారు, ఇంజక్షన్ చేశారు, చేసిన అరగంటకే అండి అసలు మామూలుగా ఎప్పుడు ఎట్లా ఉండిద్దో బర్ర అట్లా అయితే రికవరీ అయిపోయింది. నిజంగా చాలా భయం వేసిందండి. నిజంగా అసలు పండగ రోజు అండి, అసలు మాకు ఇట్లా దానికి అట్లా అయ్యేసరికి ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు. పిండి వంటలు కూడా సగం ఆఫ్ చేసేసామండి ఆ మనాది మీద. అసలు ఏముందండి, 80,000 రూపాయలు బర్ర చనిపోయిద్దంటే ఏమైనా మాట్లాడండి. పాలు ఇచ్చే బర్ర ఎంత నష్టం అది, అది కొనుక్కున్న వాళ్ళకి. అయితే దేవుడికి అయితే మేము ఎల్లమ్మ తల్లి ఉంది కదండి మాకు, ఎల్లమ్మ తల్లికి అయితే దండం పెట్టుకున్నాం. పాపం ఎందుకు అట్లా అవుతుందో తల్లి, ఏం మాయో ఏంటో అర్థం కావట్లేదు, నువ్వే తగ్గించాలి అని చెప్పి. నిజంగా అండి ఆయనే షాక్ అయ్యాడు. నిజంగా ఈ మెడిసిన్ వాటి మీద వేసాకైతే 2-3 గంటలు టైం పట్టిద్ది, కానీ ఇది అసలు అరగంటలోనో చక్కగా వేసి మామూలుగా ఎరుటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా రికవర్ అయిపోయింది అండి చక్కగా. అసలు పైకి కూడా లేవలేంది, చక్కగా నడిచింది, వాటర్ తాగింది, మ్యాథ్ తినింది, కొంచెం వాకింగ్లా చేపిస్తే నడిచింది. నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. అది అసలు ఏం మాయం అన్నది అర్థం కాలేదు. నిజంగా అండి ఒక చెప్పాలంటే అసలు కళ్ళం నీళ్ళు తిరిగింది అందరికీ. పాపం అండి అసలు అట్లా ఉండేది ఏంటి, అసలు అది పైకి కూడా లేవలేకపోతుంది, అసలు కళ్ళు తేలేసేసి అసలు దాని మొహం మీద ఈగలు వాడడం, అసలు ఆ సూదులు పెట్టి తీస్తుంటే గ్యాస్ అసలు ఎట్లా వచ్చిందోనండి. నిజంగా ఆ దేవుడి దయ, ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఈ బర్రె మంచిగా ఉందండి, అదైతే చెప్పగలను నేను.
లేకపోతే అసలు లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చేసిందండి. ఇంకా అసలు లేదు అనే సిచ్యువేషన్ నుంచి చక్కగా మళ్ళీ తిరిగి మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చిందంటే మామూలు విషయం ఏం కాదు. అదే మనుషులమైతే అంత తొందరగా రికవరీ అవుతామండి. అసలు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆ ఎల్లమ్మ తల్లి దయ మొత్తం. ఇంకా మాకున్నది ఇది ఒక్కటేనండి. దీన్ని చాలా కేర్గా అయితే చూసుకుంటాం మేము. ఇంకా బయటికి పొలానికి అట్లా తిప్పడం అట్లాంటివి కూడా ఏం లేవండి. చెక్క పొద్దున్న సాయంత్రం మేత తీసుకొస్తాం, వరిగడ్డి తీసుకొస్తారు, చెక్క వేస్తారు, తవుడేస్తారు. చెక్క 3-4 సార్లు వాటర్ పెట్టిద్ది అత్తయ్య దీనికి. రోజు దీన్ని కడగడం అసలు ఇందు ఒకటే కానీ దీని సర్వీసులు బాగానే చేస్తారు మా ఇంట్లో అందరు దానికి. దాన్ని అసలు కొట్టడం అని కూడా ఏమి ఉండదండి. అసలు పాలిపోతే కొట్టడం అట్లా కూడా ఏం చేయరు అసలు దాన్ని పాపం. అది మా ఇంటికి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి దాదాపు. ఫస్ట్ కానిపప్పుడు మేము దాన్ని కొనుక్కున్నాం ఫస్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మన ఇంటికి వచ్చాకైతే 4 పెట్టింది, 4 పిల్లల్ని అయితే పుట్టించింది అది. ఫస్ట్ ముగ్గురు కాదు ఫస్ట్ అంతే ఫస్ట్ ముగ్గురు ఏమో ఆడే పుట్టినాయండి దూడలు. తర్వాత ఏమో మగ దూడ పుట్టింది. అయితే మధ్యలో మూడోసారి పుట్టిన దూడ ఉంది కదండి, అదైతే అసలు అదేంటి అర్థం కాల. మామూలు దూడలు అంటే ఇంక ఇట్లా నల్లగా ఉంటాయి కదా, కానీ ఆ దూడ అట్లా ఉండేది కాదండి, తెల్లగా పుట్టింది. దాని ఎంటికలు కానీ మొత్తం అదంతా బాడీ మీద నిజంగా చాలా వింతగా అయితే అనిపించింది. అందరూ కూడా అదేంటి దూడ తెల్లగా ఉంది అని చాలామంది అన్నారు. మా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.